2023లో జరిగిన బడ్జెట్ సెషన్లో మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మంచి రిటర్న్స్ని అందించే ఒక కొత్త స్కీమ్ని అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఉమెన్స్, కేవలం మహిళలకు మాత్రమే. అదే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్. అసలు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఈ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది, దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మెచ్యూరిటీ పీరియడ్ ఏంటి, ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి, అండ్ ఈ స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ A to Z ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, సో దట్ ఎలాంటి మెయిన్ పాయింట్స్ని మీరైతే మిస్ అవ్వరు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇలాంటి ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మెమరీగా 2023 బడ్జెట్ సెషన్లో మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మహిళల కోసం నేషనల్ స్మాల్ సేవింగ్ స్కీమ్ కింద మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ని అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు తమ యొక్క మనీని సేఫ్గా ఇన్వెస్ట్ చేయటం అండ్ ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బుకి ఇంట్రెస్ట్, అది కూడా చక్రవడ్డీని ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. For commemorating Azadi Ka Amrit Mahotsav, a one-time new small savings scheme, Mahila Samman Savings Patra or Savings Certificate, Mahila Samman Savings Certificate will be made available for a 2-year period up to March 2025. This will offer deposit facility up to 2 lakh in the name of a woman or girls for a tenure of 2 years at fixed interest rate of 7.5% with partial withdrawal. ఈ స్కీమ్ అనేది 2023 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సో మార్చ్ 31, 2025 లోపు ఈ స్కీమ్ని అప్లై చేసుకోవాలి. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది వన్ టైం ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. ఈ స్కీమ్లో 2 years పాటు మహిళలు తమ పేరు మీద మ్యాక్సిమం 2 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయటం ద్వారా ఇయర్లీ 7.5 ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ ఈ స్కీమ్లో పార్షియల్ విత్డ్రావల్ ఆప్షన్ కూడా ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ యొక్క ఫీచర్స్ వచ్చేసరికి ఇది ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేసే స్మాల్ సేవింగ్ స్కీమ్ కాబట్టి ఇది మీకు గ్యారంటీడ్ రిటర్న్స్ని అందిస్తుంది. అలానే దీంట్లో మీరు సేఫ్గా మీ యొక్క మనీని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ అనేది ఓన్లీ మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి 18 years అబోవ్ ఉన్న ఏ మహిళ అయినా సరే ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే మైనర్ లేడీస్ వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ ఆర్ గార్డియన్ ఎవరైనా సరే ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ని పోస్ట్ ఆఫీస్ లేదా పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో 31st March 2025 లోపు ఓపెన్ చేయొచ్చు. అండ్ ఈ స్కీమ్లో మీరు క్యాష్ లేదా చెక్ ఎలా అయినా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్లో మినిమం డిపాజిట్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ మ్యాక్సిమం వచ్చేసరికి 2 lakh రూపీస్. సో మీరు మినిమం 1000 నుండి మ్యాక్సిమం 2 లక్షల వరకు వన్ టైం ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. ఈ స్కీమ్లో మీరు 1 లేదా అంతకన్నా ఎక్కువ అకౌంట్స్ని కూడా ఓపెన్ చేయొచ్చు. కానీ 2 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ పెట్టలేరు. అంటే మీరు ఒక అకౌంట్లోనే 2 lakhs పెట్టుకోవచ్చు లేదా మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేసి అందులో అయినా 2 lakhs వరకు డిపాజిట్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన డేట్ నుండి మినిమం 3 months గ్యాప్ తర్వాతే సెకండ్ అకౌంట్ని అయితే ఓపెన్ చేయాలి. ఎగ్జాంపుల్, మీరు ఒక అకౌంట్లో 1 lakh డిపాజిట్ చేశారనుకోండి అండ్ ఇంకో 1 lakh వేరే అకౌంట్లో డిపాజిట్ చేయాలి అనుకుంటే 3 months గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఆ తర్వాతనే సెకండ్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో డిపాజిట్ చేయాలి. అలా మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేయొచ్చు. బట్ మ్యాక్సిమం అమౌంట్ మాత్రం
2 lakhsకి మించి ఉండకూడదు. నెక్స్ట్, ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పైన ఇయర్లీ 7.5% ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ని అందిస్తుంది. ఇది బ్యాంక్లో ఇచ్చే సేవింగ్స్ అకౌంట్ కంటే అండ్ వేరే స్కీమ్స్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కన్నా ఎక్కువే. అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేస్తుంది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ క్వార్టర్కి కాంపౌండ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతి 3 monthsకి చక్రవడ్డీ అవుతూ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కానీ ఈ అమౌంట్ని మీరు తీయలేరు. ఓన్లీ 2 years తర్వాతనే మీరు ఎంత అమౌంట్ అయితే పెట్టారో ఆ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీరు ఆఫ్టర్ 2 years తర్వాతే తీయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 lakhs డిపాజిట్ చేస్తే ఆఫ్టర్ 2 years ఆ అమౌంట్ వచ్చేసరికి 2,32,044 రూపీస్ వస్తుంది. ఈ స్కీమ్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసిన 2 lakhs అండ్ వడ్డీ వచ్చేసరికి 32,044 రూపీస్ అనేది వస్తుంది. అండ్ ఈ వడ్డీ వచ్చి కేవలం 2 yearsకి మాత్రమే. ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ డేట్ వచ్చేసి 2 years. సో మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని 2 years తర్వాతనే తీయగలరు. కానీ మీరు కొన్ని కేసెస్లో మీ అమౌంట్ని తీసుకోవచ్చు. అవి ఏంటంటే, ఎలాంటి రీజన్ చెప్పకుండా అకౌంట్ ఓపెన్ చేసిన 6 months తర్వాత మీ అమౌంట్ని తీసుకోవచ్చు. కానీ అలాంటి టైంలో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 5.5% వస్తుంది. ఇంకోటి, అకౌంట్ హోల్డర్ చనిపోతే వాళ్ళు ఎవరినైతే నామినీగా పెట్టారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఇంకోటి, అకౌంట్ హోల్డర్ యొక్క హెల్త్ కండిషన్ బాలేని టైంలో వాళ్ళ యొక్క హెల్త్ రిపోర్ట్స్ని సబ్మిట్ చేసి అకౌంట్ని మెచ్యూరిటీ కంటే ముందే క్లోజ్ చేసుకోవచ్చు. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఇస్తారు. ఈ స్కీమ్ కింద పార్షియల్ విత్డ్రావల్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసిన 1 year తర్వాత మీ అకౌంట్ బ్యాలెన్స్లో 40% వరకు అయితే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్, ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయా, దీన్ని ట్యాక్స్లో అప్లై చేసుకోవచ్చా అంటే లేదు. స్కీమ్ని మనం ట్యాక్స్ కింద అప్లై చేయలేము. కానీ ఈ స్కీమ్లో టీడీఎస్ అనేది కట్ అవ్వదు. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ని ఓపెన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్. ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. మీరు మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ని అప్లై చేసుకోవచ్చు. సో మీ యొక్క మనీని ఇన్వెస్ట్ చేయడానికి ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది అండి ఈ మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ గురించి వచ్చేసరికి. మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.